రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనందరికీ కూడా ప్రాణం అలసిపోయి ఉంటుంది, ప్రాణం విసిగిపోయి ఉంటుంది. అనేక సార్లు మనం వెళ్ళేటువంటి ఆ కష్టతరమైనటువంటి మార్గాల ద్వారా మన ప్రాణము విసిగిపోయి అలసిపోయి ఉంటుంది. అలాంటి విరిగి నలిగి అలసిపోయి భారభరితమైనటువంటి ఆత్మతో ఉన్నటువంటి ప్రాణమును ఆయన సేద తీరుస్తున్నాడంట, తెప్పరిల్ల చేస్తున్నాడంట, ఆదరిస్తున్నాడంట. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రభువు చెప్పినట్లుగా మన ప్రాణమునకు ఆయన సేద తీర్చేటువంటి వాడు. అదేవిధంగా తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన నామమే మనలను నీతి మార్గంలో నడిపిస్తుంది తప్పిస్తే ఈ లోకంలో ఉండే ఏ నరుని యొక్క నామము లేక నీ నామము కూడా నిన్ను నీతి మార్గంలో నడిపించలేదు. ఇది కూడా స్పష్టమైంది. కాబట్టి ఎవరూ కూడా తనను తాను నీతిమంతుడిగా చెప్పుకోకూడదు. దేవుని నామమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అది ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి. అంతే తప్పిస్తే మన క్రియలు బట్టి కాదు, కానీ లేక వేరే విధమైనటువంటి వాటిని బట్టి, మన పేరును బట్టి కాదు మనము నీతిమంతులమైపోయేది. మన నామము కాదు, తన నామం అంటే దేవుని నామమును బట్టి నీతి మార్గములలో ఆయన మనందరినీ కూడా నడిపిస్తాడు. అందుకే ఆయనకు లోబడి ఉండాలి, ఆయనకు విధేయులమై ఉండాలి. ఏది చేసినా ఆయన మహిమార్థమై మనము చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆయన నామం మనకు ఆదరణనిస్తుంది, ఆయన నామం మనలను కాపాడుతుంది, ఆయన నామం మనలను రక్షిస్తుంది, ఆయన నామం మనలను నీతి మార్గంలో నడిపించి యథార్థవంతులుగా ఎల్లప్పుడూ జీవించటానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఆ దేవుని యందు మనకు అనేకమైనటువంటి మేలులు దాచబడి ఉన్నాయి. ఆయనను అనుసరించి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను గనక సేవించినట్లయితే తప్పనిసరిగా ఆయన మన ప్రాణమునకు సేద తీరుస్తాడు. ఆయన మనలను నీతి మార్గంలో ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉండేలాగా తీరుస్తాడు. యేసు రక్తం ద్వారా నీవు నీతిమంతుడు అయ్యాక మరలా అవినీతి కార్యాలలో పాలు పంచుకునేటట్లు అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలన్నిటిలో ఆయన నామమును బట్టే నీవు తప్పించుకోగలవు. కాబట్టి దుష్టుని ఎదిరించాలన్నా కావలసింది యేసు నామమే. అందుకే యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయమని మనము అనేక మార్లు మనకు వచ్చినటువంటి కష్టాలలో అనుకుంటాము కదా. అంటే ఆ నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము, పైనామము. కాబట్టి అలాంటి నామమును, ఆ పేరును బట్టే ఆయన మనలను నీతి మార్గములలో నడిపించుచూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆ మార్గంలోనే మన యొక్క నడత స్థిరపరచుకుందాం. మన ప్రవర్తన అంతటి మీద ఆయన యొక్క అధికారానికి ఒప్పుకుంటే తప్పనిసరిగా ఆయన ఎల్లప్పుడూ మనలను నీతి మార్గములలోనే నడిపించి ఎల్లప్పుడూ నీతివంతులుగా, యథార్థవంతులుగా మనలను స్థిరపరుస్తాడు. మరి ఇలాంటి స్థిరమైనటువంటి విశ్వాసము, భక్తి మనమందరము పొందుకొనులాగున ఆయన నామానికి లోబడి నీతిమంతులుగా ఎల్లకాలము జీవిద్దాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇప్పటివరకు అద్భుతమైన రీతిలో కాచి కాపాడి మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానమును బట్టి కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీ నామము అన్ని నామముల కంటే ఉత్తమమైన పై నామముగా ఉన్నది. కాబట్టి అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువా, మీరు మీ నామం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నీతి మార్గంలో నడిపించండి. మా ప్రాణమునకు సేద తీర్చేవారు మీరే. అనేక మార్లు మేము దానిని అనుభవించి ఉన్నాము. భారభరితమైన ఆత్మతో నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ భారంనంతా తీసివేసి నెమ్మదిని, విశ్రాంతిని కలిగించినటువంటి గొప్ప దేవుడవు. కాబట్టి అదే మార్గంలో మేము ఎల్లప్పుడూ మా అడుగులు, మా నడకలు స్థిరపరచుకునేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి. ఈ నామాన్ని ఘనపరిచే వారంగా ఎల్లప్పుడూ మేము ముందుకు సాగేటట్లు మా అడుగులను, మా నడకలను స్థిరపరచుకునేటువంటి స్థిరమైన విశ్వాసంలో నడిపించవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.